హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఫ్రెండ్స్. చూడండి, నేను షరకు నుండి సాల్మే రోడ్ నుండి మొత్తము సాల్మేకు వెళ్ళడం జరిగింది. సాల్మేలో మొత్తము ఈ ఈ వీడియో మొత్తం షూట్ చేయడం జరిగింది. చూడండి ఎలా ఉందో ఐక్య సూక్ మార్కెట్. ఇది చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కోట్ మాల్యా నుండి నేను అలా షార్క్ నుండి అలా మొత్తము బ్యూటిఫుల్ లొకేషన్ మీ గురించి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. చూడండి, సాల్మే దాకా ఇలాగనే నేను ట్రావెల్ చేయడం జరిగింది. మరి నా ట్రావెల్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఫుల్ వాచ్ చేసి అట్లాగే ప్రతి ఒక్కరూ ఒక లైక్, ఒక కామెంట్ చేయండి దోస్తులు. ఎట్లా ఉందో, మరి ఎలా ఉంది ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరూ చూడండి దోస్తులు. మరి ఈ వీడియోను చూడండి. ఇదంతా షార్క్లోని మొత్తము ఈ టవరులు ప్లస్ ఈ రౌండ్ బోర్డు ఎలా ఉంది చూడండి. మరి ఎంత బ్యూటిఫుల్ వచ్చిందంటే నాకైతే చాలా నచ్చింది. మరి మీకు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా. ఈ వీడియో చూడండి దోస్తులు ఎలా ఉంది. వావ్, సూపరు. జిఎంసి షోరూమ్ అక్కడ పక్కన. అలాగా వెళ్తూ ఉంటే మనకు ఇండియన్ ఎంబెస్, ఒమన్ ఎంబెన్స్, బైరన్ ఎంబెన్స్, ఈ ఎంబెస్లు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఈ షార్క్ నుండి వెళ్ళే రూట్లో, సాల్మే వెళ్ళే రూటే ఉంది మొత్తము. అలా వెళ్తూ నేను మొత్తం మీద మీకు ఈ వీడియో వాచ్ చేసే టైంలో మొత్తము తీసి చూపిస్తున్నాను. ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ లొకేషను. మరి తప్పకుండా మీరు ఈ వీడియోను వాచ్ చేస్తారని అనుకుంటున్నాను దోస్తులు. చూస్తున్నారు కదా, వావ్. మురుగాఫ్, ఇది మురుగాఫ్ వెళ్ళే రోడ్. ఇది ఇలా మనం వెళ్తూ ఉంటూ ఫర్వానియా, షోయేక్ ఫర్వానియా అలా వెళ్తుంది. ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నుండి సాల్మే రోడ్ మనం వెళ్ళేది. మరి మీరు సాల్మే వెళ్ళే రోడ్డు మొత్తం వాచ్ చేయండి. ఎలా ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. మరి మీరు ఈ వీడియో మొత్తం చూసి వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అందరినీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వడం లేదు దోస్తులు. ఖచ్చితంగా ఒక లైక్, ఒక కామెంటు. మరి మీరు ఇండియాలో ఉన్న వాళ్ళు, ఇక్కడ కోటి ఉన్న వాళ్ళు అయితే దాదాపు తెలిసే ఉంటుంది. ఇండియాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో ఫుల్ వాచ్ చేయండి. మీకు మంచి లొకేషను. ఈ వీడియో తర్వాత మళ్ళీ నేను ఇంకా వేరే వీడియో కూడా చేయడం జరిగింది. అది కూడా అప్లోడ్ చేస్తాను. అది కూడా మీకు చూడదగ్గ వీడియోనే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ కూడా. అదంతా మీరు వాచ్ చేయండి. ఇది కూడా చూసి దీన్ని కూడా ప్రతి ఒక్కరు చూడండి. మేము బస్సులో ట్రావెల్ చేస్తున్నాను. ఆ టైంలో ఇలా వీడియో తీయడం జరిగింది మీకు. ఎందుకంటే నా సొంత కంటెంట్సే కాబట్టి నేను ఈ వీడియో ఇలా తీయడం జరిగింది. ఫ్రంట్ బ్యాక్, ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇలా తీస్తూ ఉంటే యూట్యూబ్ కూడా ఒప్పుకుంటుందని ఈ రకంగా నేను తీయడం జరిగింది. నేను ఆల్రెడీ సాల్మేకి వచ్చేసాను. ఇప్పుడే బస్సు దిగి ఇప్పుడు సాల్మేలో నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. చూడండి, నేను మరి అపోలో హాస్పిటల్ దగ్గర నేను దిగడం జరిగింది. బస్సు దిగిన తర్వాత అక్కడ మనం బీచ్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ నుండి నడిచిపోవడమే జరుగుతుంది. అందుకే ఇక్కడ నుంచి నడిచిపోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. మరి ఇలా వెళ్తూ నేను వీడియో తీయడం జరిగింది. మరి ఇలా వెళ్తున్న టైంలో కూడా మనకు ప్రతి జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటే 2 కళ్ళు కాకుండా 4 కళ్ళు పెట్టుకొని పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఇక్కడ వెళ్ళే టైంలో బస్సులు, బైకులు, తలబాతలు అని అలా మన సైడ్ పక్క నుండి వస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా చూసుకుంటూ వెళ్ళాలి. అలా ఎలా వాడితే అలా వెళ్తూ ఉంటే మనకు ఎప్పుడేం జరుగుతుందో కూడా తెలియదు. ఖచ్చితంగా 4 సైడ్లు చూసుకుంటూ అలా వెళ్తూ ట్రావెలింగ్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు సాల్మియా బీచ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు మొత్తం వాచ్ చేసి చూపిస్తాను. అక్కడ కూడా ఎలా ఉంది. టిక్టాక్ యూట్యూబ్ యూట్యూబ్ والله ايوه صور مارينا ايه كله سن ان شاء الله كله يجي ఎప్పుడు వెళ్ళలేను. చూస్తున్నారు కదా, అతని ఫ్రెండ్ సాలిమియా అక్కనే ఫ్రెండ్స్ దోస్త్ అయ్యిండు. ఏంటి మీరు ఏం చేస్తారంటే, నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి నేను ఈ వీడియో తీస్తున్నానంటే అతను కూడా నాకు సపోర్ట్ చేసిండు. చూస్తున్నారు కదా, అలాగా సంభాషణ నడుస్తుంది మా ఇద్దరు చూడండి. అతను
అతను కూడా ఓకే చెయ్యరు, లైక్ చేయరు అని చెప్తా ఉన్నాడు మీ అందరికీ. మరి మీరు అతని మాటల్లో మీరు కూడా ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. మరి నేనైతే ఇక్కడ ఇప్పుడు సాలిమేక వచ్చేసాం మొత్తం మీద. చూస్తున్నారు కదా, అక్కడ బైక్ మీద కూడా తలబాతలు వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా బాధలే ఉంటుంది. తలబాతు అంత ఆశమాషి కాదు. తలబాత్ అంటే బైక్ డ్రైవర్ కాకుండా కార్ డ్రైవర్గా రావడం చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఫేక్ అనే మెసేజ్లు ఏముండయి. ఏది చెప్పినా కానీ ఖచ్చితంగా జరిగింది చెప్తాను, చూసింది చెప్తాను, అంతే తప్ప కానీ घूमना चाहिए जरूर। महीने में एक छुट्टी मिलता है तो घूमो, क्या मुश्किल है। తీశాను, అది కూడా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పెడతాను. ఎవరికి బాగా అవుతుంది వీడియో అని చెప్పేసి బీచ్లోకి వచ్చేసాము. ఇప్పుడు మేము చూస్తున్నారా, బీచ్లో ఎంత బ్రహ్మాండంగా ఉంది. కనీసం అక్కడ మేము ట్రావెల్ చేసేటప్పుడు బయటకు మళ్ళీ రావాలనే ఇష్టం అనిపించలేదు, అంత బాగుంది లోపల. చూస్తున్నారు కదా, వావ్ ఎంత బ్యూటిఫుల్. మీరు ఎప్పుడన్నా చూసారా? ఇక్కడ అయితే సాల్మియా చాలా మంది వెళ్తూ ఉంటారు. నేనైతే ఫస్ట్ సారి వెళ్ళడము. ఇప్పుడు మరి ఇండియాలో ఉన్న వాళ్ళు చూడలేరు కాబట్టి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క బయట కంట్రీలా కోవిడ్లో ఎలా ఉంటుంది అనేది మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి ఈ వీడియోను. మీరు ఈ వీడియోని మిస్ కావద్దని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తే మీకు ఎలా తీశాను, ఎలా ఉంది అన్నది మీద మీకే అర్థమవుతుంది. ఇంత బ్యూటిఫుల్ వీడియో నేను నా లైఫ్లో తీయలేను ఏమో అనుకుంటున్నాను. మరి ఇదైతే చాలా బాగుంది ఈ వీడియో. మరి మొత్తం మీద మీరు ఈ వీడియో మొత్తం వాచ్ చేసి ఖచ్చితంగా మరి నాకు ఒక లైక్, నాకు ఈ వీడియోకు నా ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీ అందరినీ. చూస్తున్నారు కదా, ఇలా ఇందులో మనము బయటకు అంటే లోపల ట్రావెల్ చేయడానికి ఇందులోకి మనము డబ్బులు కడితే దీని వెంబటి లోపలికి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇంకా మామూలుగా వచ్చిన వాళ్ళు అయితే ట్రావెల్ చేయడానికి వస్తారు, కానీ మామూలుగానే ఈ షఫీనాలో ఎవరు కూర్చోరు, ఎవరు వెళ్ళరు. దాదాపు కొద్దిమంది ఎవరన్నా ప్రేమికులు ఉంటారు కదా, అసలు వాళ్ళు అట్లా సపరేట్ తీసుకొని అలా 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 వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ అలా మేము వెళ్ళలేను. ఇక్కడ చూస్తున్నారు కదా, పావురాలు ఉంటాయి ముందున, పావురాలు. ఇక్కడ చేపలు అయితే బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. వీడియో బాబుడు ఎలా ఆడుకుంటుండో పిల్లడు. వీళ్ళు కూడా చూడండి, ఫిలిపినోళ్ళు షూట్ చేసుకుంటారు. అలా మధ్యలోకి వెళ్ళేదని ఇట్లా బ్యాక్ సైడ్కి వెళ్ళాను. చూస్తున్నారా, అలా వెళ్ళి వాళ్ళను వీడియో తీయడం జరిగింది. ఇక్కడ పావురాలు కూడా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. ఈ పావురాలు ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా, ఇంకా కొద్దిగా దానేస్తే ఇంకా 1000 పావురాలు ఉన్నాయి ఇక్కడ. కానీ నేనైతే ఇది మొదటిసారి చూడడం ఇక్కడ. అసలు నేను చాలా మిస్ అయినాను అనుకుంటున్నా ఇప్పటి వరకు అయితే. చూస్తున్నారు కదా, వాళ్ళు ఫిలిపినోళ్ళు షూట్ చేసుకుంటారు, మంచి వీడియోలు తీసుకుంటారు, వాళ్ళు కూడా ఫోటోలు తీసుకుంటారు. మీరు ఈ ప్లేస్ను మిస్ కావద్దు. ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి ఇది. అట్లాగే నేను ఇప్పుడు చేపలు చూపిస్తాను. చేపలు చూడండి, లోపల చేపలు అయితే బాగా ఉన్నాయండి. మరి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి లోపల సముద్రంలో. మరి చూడండి, అది కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారా, అవి మీకు ఇట్లా కనబడుతున్నాయేమని పెద్దగా ఉన్నాయండి. కళ్ళకు మాత్రం పెద్దగా కనబడుతున్నాయి, వీడియోలో కొద్దిగా చిన్నగా కనబడుతున్నాయి, కానీ లోపల మాత్రం బాగా పెద్దగా ఉన్నాయి అవి చేపలు. అలా చేపలను కూడా తీసి షూట్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడున్న బోట్లు, ఇక్కడున్న పబ్లిక్, ఇంకా ఈ వీడియోని నేను ఇందులో పెట్టాలని అనుకున్నాను ఇంకా మొత్తము. కానీ బాగా పెద్దగా లాంగ్ అవుతుంది వీడియో అని చెప్పేసి నేను ఇంకా ఈ వీడియో తర్వాత మళ్ళీ బీచ్ తర్వాత అక్కడ మన పబ్లిక్ ఎలా వచ్చారు, బక్రీద్కు ఎంత పబ్లిక్ వచ్చారు అనేది దాని మీద అది కూడా పెడతాను వీడియో. ఇదైతే మొత్తం పూర్తిగా చూడండి. మీరు చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంటు, తప్పకుండా గంట సింబల్ ఆల్ నొక్కండి ఫ్రెండ్స్. మరి మీకు నా నోటిఫికేషన్ ద్వారా గంట సింబల్ ఆల్ నొక్కితే నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ నేను పెట్టే వీడియో ఖచ్చితంగా మీకు వస్తుంది. మంచి లొకేషన్, మంచి వీడియోలు చూసేటానికి అవకాశం ఉంటుంది మీకు. చూడండి
ఎలా వచ్చాయి పావురాలు అని చెప్పాను కదా. పావురాలు చాలా ఉన్నాయి ఇక్కడ. మనం కొద్దిగా కబూసు ఏదైనా దానేసినామంటే 1000 కబూతర్లు ఇక్కడ పావురాలు వచ్చి వాళ్తూనే ఉంటాయి. అవి లేచిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. చూడండి ఇప్పుడు వీళ్ళు పిలిపినలు ఉన్నారు కదా, పావురాల దగ్గరికి వచ్చి వీళ్ళు షూట్ చేసుకుంటారు. ఆ టైంలో ఎలా పావురాలను లేపుతారో అది కూడా నేను షూట్ చేశాను. చూడండి మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వస్తారు పావురాల దగ్గరికి, ఆ పావురాల దగ్గరికి వచ్చేసి షూట్ చేసుకుంటారు. చూడండి ఎలా అలా అతను దానా వేస్తుండు వీటికి కబూసు. అవి తినడానికి ఎలా చూడండి ఎలా వేస్తున్నాయి. నేను కూడా ఇప్పుడు ఇక్కడ షూట్ చేశాను. మరి ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఏంటి ఎట్లా ఉంది ఎట్లా షూట్ చేశాను అనేది. మీకు చూడండి చూస్తున్నారు కదా, షూట్ చేశాను ఇక్కడ. పావురాలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయండి. మీకు మరి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మాత్రము ఖచ్చితంగా ఈ వీడియోను వాచ్ చేయండి. మరి అట్లాగే వాచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి దోస్తులు. ఎందుకంటే మీరు ఈ లైక్ ఇచ్చిన వారైతే ఖచ్చితంగా నేను ఇంకో కొద్దిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మరి మనం చాలా వెనుకబడే ఉన్నాం ఇప్పటి వరకు అయితే. ఖచ్చితంగా మీరు ఈ వీడియో మొత్తం చూసి లైక్ ఇస్తారు, కామెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా న్యూగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే గంట సింబల్ ఆన్ నొక్కండి. అట్లాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేయండి దోస్తులు. ఎలా ఉందో మరి మొత్తం మీరు ఇక చూసేయండి. నేను అక్కడ కూడా వాయిస్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో నేను చెప్తా ఉన్నాను అక్కడ కూడా. కాకపోతే ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది మీరు ఖచ్చితంగా, ఎందుకంటే నేను చెప్పింది చెప్తున్నాను అనుకోదు. ఎందుకంటే నాకు ఇంత కష్టపడి తీశాను కాబట్టి నేను ఇలా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను అంత దూరం పోవడానికి కారణం ఈ వీడియో తీద్దామని పోయాను. నాకేమో అక్కడ ఏం పని లేదు. కాకపోతే ఎలా ఉన్నాయి చూడండి పావురాలు ఎలా లేచిపోయా అలా అట్లా ఒకసారి లేపారు, అలా లేచిపోతూ ఉంటే ఎంత గమ్మత్తుగా ఉందండి. చూడండి బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంది. అలా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ మెస్సీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా అక్కడ ఫోటోలు దిగడం జరుగుతుంది. వాళ్ళు కూడా నాతోటి ఒక సెల్ఫీ దిగారు. అట్లాగే నేను కూడా వాళ్ళ కెమెరా తీసుకొని వాళ్ళని కూడా సెల్ఫీ తీయడం జరిగింది అక్కడ ముందుకు. చూసేయండి దోస్తులు. ఇలా నేను కూడా ఈ పావురాలతో కొద్దిగా వాళ్ళు కూడా చూడండి ఎలా పావురాలు వాళ్ళు ఫోటోలు దిగుతూ ఉన్నారు అక్కడ. అలా కాకుండా ఫోటోలు నేను ముందుకు వెళ్ళి ఇప్పుడు మెస్సీలో నా ఫోటో తీయండి అని చెప్పేసి అన్నారు. అక్కడ కూడా నేను వాళ్ళని ఫోటోలు తీయడం జరిగింది. మరి ఇప్పుడు మీకు చూపిస్తాను అది కూడా. ఇక్కడ చూడండి పిలిపినోళ్ళు ఇలా ఫోటోలు దిగారు. తర్వాత ఆమెకి ఎట్లా లేవట్టిందో చూడు కబూతర్లను. అలా చాలా టైంపాస్ అవుతుందండి ఇక్కడ. చాలా టైంపాస్. లొకేషన్ కూడా బాగుంది. ఇక్కడ వచ్చేవారు కూడా అంతా ఎక్కడికెళ్ళో చాలా దూరంకి వెళ్ళి వస్తూ ఉంటారు. బట్ మబ్బుల్ ఫాయల్ అక్కడి నుండి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి మనం జహారా నుండి కూడా చాలా మంది వెళ్తారు. కానీ నేను చాలా రోజుల నుంచి మిస్ అవ్వాను. కానీ నాకు నిన్న తెలిసింది ఏంటంటే ఇక్కడ బ్యూటిఫుల్గా బాగుంటుంది రండి అని చెప్పడంతో అలా వెళ్ళడం జరిగింది. వాటర్ ఫాల్ కూడా చూడండి ఎలా అందులో లోపల ఎలా ఉంది చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. అక్కడ పక్కనే సముద్రం ఉంది. ఆ సముద్రం వీడియో కూడా నేను త్వరలో మీకు అక్కడ ఎలా ఉంటుంది, ఇది పండగ నాడు ఎంతమంది వచ్చారు అది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇది లాంగ్ అయిపోతుందండి ఈ వీడియో, బాగా లాంగ్ అయ్యిందని చెప్పేసి నేను అది మొత్తం కూడా ఇవ్వలేను, వీడియోలో పెట్టలేను. ఇదాన్ని మాత్రం మీరు చూసేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ మెస్సీరోళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా ఫోటోలు దిగుతారు చూడండి. ఇప్పుడు నేను కూడా చూస్తున్నారు కదా, వాళ్ళని కూడా షూట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా నన్ను నేను నాతో దిగుతా అని చెప్పేసి వాళ్ళు కూడా దిగారు. తర్వాత వాళ్ళని కూడా నా కెమెరా ఇచ్చేసి దోస్తు నాకు కొద్దిగా ఫోటోలు తీయవా దోస్తు అని చెప్తే, తర్వాత నేను మళ్ళీ బస్సు రిటర్న్ అయ్యే టైంలో ఇది తీశానండి. ఎలా ఉంది, నైట్ అయిపోయింది నాకు అక్కడనే, దాదాపు 8:30, 9 అయింది. ఆ టైంలో ఇది షూట్ చేయడం జరిగింది. ఇక్కడ పండగ కాబట్టి వాళ్ళు అక్కడ షేక్ది వీళ్ళ అక్కడ అతను తెలియదు, అతన్ని బ్యానర్ పెట్టారు చూడండి లైటింగ్ తోటి. సో బ్యూటిఫుల్గా ఉందండి. మరి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు చూసి ఫుల్ వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నాకు నా ఛానల్ కానీ నా వీడియో కానీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఖచ్చితంగా మీరు ఇది చూడాలని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఇంటికాడ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి చూడలేరు కాబట్టి, అంటే దాదాపు వచ్చిన వాళ్ళు ఓకే, రానోళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా మీకు అయితే ఉపయోగపడుతుంది చూడటానికి. అట్లాగే టైంపాస్ కూడా అవుతుందండి మీకు. అంత మంచి వీడియో తీశాను నేను. ఇంత కష్టపడి నా ఫాలోవర్స్ గురించి నేను అక్కడికి సాలిమే వెళ్ళడం జరిగింది. సాలిమే వెళ్ళి ఈ వీడియో తీస్తున్నానంటే అది మీ గురించే. మరి చాలా రోజుల నుంచి నేను ఇది మిస్ అయ్యాను. అందుగురించే నాకు ఒక ఫ్రెండ్ చెప్పడం జరిగింది, అక్కడ బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇలా చేయండి ఇలా తీయండి అని చెప్పడంతో నేను ఇలా వచ్చేసాను. సాలిమేకి వచ్చేసి తీసి రిటర్న్ అయ్యే టైంలో మళ్ళీ నేను ఈ వీడియో పెడుతున్నానండి. రిటర్న్ అయ్యే టైంలో ఈ వ్లాగ్ అంటే లాస్ట్కు తీయడం జరిగింది. ఇది బస్సులో మళ్ళీ వచ్చేటప్పుడు, పోయేటప్పుడు బస్సులో తీసి, మళ్ళీ వచ్చేటప్పుడు బస్సులో తీసి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఫుల్ వాచ్ చేసి చూస్తారని ఆశిస్తూ, మరి కువైట్ నవ్య తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. చూసేయండి మరి మొత్తం ఈ వీడియో.